ఈ ఔరువుని తేజస్సు, ఇతడు ఊరువు నుంచి పుట్టాడు కనుక ఔరువుడు అనిపించుకున్నాడు. అతడి తేజస్సు చూసేటప్పటికి వీళ్ళకి అందరికీ కళ్ళు పోయేట వెంటనే. ఇది సాధ్యమా? సాధ్యమని కేవలం అనుభవాలు చెబుతున్నాయి. పామును కొట్టారు. నాకు గుంటూరులో ఓ కేసు నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఇంటికి ఎలా వచ్చిందో పాము వచ్చింది. బ్రాహ్మణులే వాళ్ళు. పెద్ద పాము, తాసు పాము, నల్ల తాసు పాము. ఆ పాము వాళ్ళు గోల చేశారు, కొట్టేశారు, చంపేశారు. ఆ పాము చంపేస్తే ఇక అక్కడి నుంచి ఆ కొంపకు శని పట్టుకుంది అన్నట్టుగా ఏ పని చేద్దామన్నా కానీ ఇక ముందుకు వెళ్ళదు. ఇంక అసలు ధనలోపం లేదు. 4 అప్పచెల్లుళ్ళు ఉన్నారు. అడిగిన కట్నం ఇస్తామంటారు. ఏ రకమైన సంబంధానికైనా వీళ్ళేమో రాజీ పడిపోతున్నారు. పాపం వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవు. 45 ఏళ్ళు వచ్చాయి ఒక్కొక్కళ్ళకి. ఎవరో చెప్పారట, ఆ పామును అలా సంహరించినందువల్ల మిమ్మల్ని బాధ పీడిస్తోంది, దానికి చేసే ప్రతిక్రియ ఉంటుంది, మీరు చూడండి. మీరు అష్టాదశ పురాణాలు తెలుగు చేస్తున్నారు కదా, మీకు తెలిసి ఉంటుంది. ఆ కల్పం ఎక్కడుందండి, అది ఏం చేస్తారు? అమ్మ ఇంతవరకు నాకు రాలేదు, కానీ ఆ చుట్టుపక్కల నారాయణ శాస్త్రి గారిని, ఇలాంటి విషయాలు బాగా తెలిసిన మహానిష్ఠాపరులు ఒక ఆయన ఉన్నారు, వారిని వెళ్ళి కలుసుకోండి, మీకు తెలియవచ్చును అని చెప్పి. ఎవరో ఈ ఇలాగా నాగులకు సంబంధించినటువంటి ఒక శ్రాద్ధ ప్రక్రియ చేసే ఒక మంత్ర పుస్తకం మాత్రం వాళ్ళకి ఇచ్చారు. ఇది అదేనా చూడండి, దీని ప్రకారం అయితే మేము చేయిస్తాము అని కూడా నన్ను చూశారు. అందులో ఉన్నది ఏమిటంటే, మామూలుగా ప్రాణములు విడిచిపెట్టిన వాళ్ళకి పాము కరిస్తే ప్రాణములు విడిచిపెట్టడానికి తేడా ఉంది. దానికోసమని ఒక ప్రత్యేకమైనటువంటి శ్రాద్ధ ప్రక్రియ దాంట్లో చెప్పారు. అది ఎలా చేయాలో ఇందులో చెప్పుంది. ఇది అంతే తప్పడిచి దానికి పరిహారం మాత్రం కాదు. పాము కాటు వల్ల ఎవడైనా చనిపోతే అతనికి ఉత్తమ లోకములు కలగడం కోసమని విశేషంగా చేయవలసిన విషయాలు ఏవో ఇందులో ఉన్నాయి అని చెప్పాను. సరే, ఇది ఇలా ఉందని ఎందుకండి. చాలా మందికి పామును అలా కొట్టడం ఏంటి, నా కళ్ళు కనపడటం లేదు మొర్రో అని అరిచినటువంటి వాళ్ళని మనము అనుభవంలో ఇప్పుడు ఎరుగుతుంది. ఇలాగ అనేక రకములైన బాధలు చేసిన దానికి అత్యుత్కటై పుణ్యపాపై రిహైవ ఫలం వచ్చేది. మీరు అత్యధికమైన పుణ్యం చెయ్యండి, మళ్ళీ ఎప్పుడో స్వర్గం దాకా వెళ్ళక్కర్లేదు, దాని ఫలము ఈ జన్మలోనే కనిపిస్తుంది. అలాగే అత్యుత్కటమైనటువంటి పాపములు చేసిన దానికి ఫలము కూడా ఇక్కడే కనిపిస్తుంది అన్నారు. అందువల్ల వీళ్ళకి వెంటనే కళ్ళు పోయాయి. ఇంతకీ జరిగినటువంటిది అది. ఓం తత్సతు. పామును చంపవచ్చా అనే ప్రశ్నకు గురుదేవులు చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఇచ్చారు. ఎవరైనా మన దగ్గరకు ఈ దోషముతోటి వచ్చినప్పుడు ఎలా సమాధానం చెప్పాలనేటువంటిది కూడా గురుదేవుల దగ్గర ఉన్నది. ఎవరైనా మేము పామును చంపాము అని కానీ, పుట్టను తీసేశామని కానీ వారు వస్తే వారిని దూరంగా ఉంచాలి. ఎందుకనంటే సర్పఘాతకులకు పితృదేవతల ఆశీర్వచనములు ఉండవు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవరైతే పామును చంపుతారో వారికి సంతాన భాగ్యము ఉండదు. ఒకవేళ సంతానం కలిగినా అది రాణించదు, వంశనాశనం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక పుట్టలే కోలిస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సర్ప దోషములు అంటుతాయి. ఈ సర్పదోషములు అంటిన వారికి క్రమక్రమంగా పితృదేవతలు దూరమయ్యి వంశ విచ్ఛిత్తి కలుగుతుంది. మరి ఈ పామును చంపిన వారికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, నాగబలి చేయించుకోవాలి. అంటే ఒక వ్యక్తి అకారణముగా లేదా అన్యకారణముల వల్ల చనిపోయినప్పుడు, అంటే హత్య వల్ల, దొంగల వల్ల, అగ్నిభయం వల్ల ఇత్యాది జల ప్రమాదముల్లోనూ చనిపోతే ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తములు చేస్తామో అలాగే ఆ పాముకు కూడా ప్రాయశ్చిత్తము చేయాలి. అంటే మనం చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం మనం చేసుకొని ఆ పామునకు దహన క్రియాదులు చేయాలి. అంటే ఎవరి చేతుల్లో అయితే పాము చనిపోయిందో వారి చేతుల్లో చనిపోయిన పాముకు ఆత్మశాంతి ఉండదు, దేహం పోతుంది. కనుక ఆ పాముకు మరలా దేహం కలిగేటట్టుగా ప్రాయశ్చిత్తము నాగబలి ద్వారా చేయించాలి. కానీ కొంతమంది ఈ నాగబలి వల్ల, అలాగే నాగ ప్రతిష్ఠాదుల వల్ల కూడా శాంతిని పొందరు. దానికి బలమైనటువంటి పితృదోషముల వరకు వెళ్ళిపోవడమే కారణము. ఇక వారి వంశములు నాశనము కావడమే తప్ప వేరే గత్యంతరము కనిపించని పరిస్థితులు వస్తాయి. ఇటువంటి వారిని కూడా మేము చూసాము. మా గురుదేవుల దగ్గర నుంచి మేము మా వరకు కూడా ఇటువంటి వారిని చూడటం జరిగింది. కనుక నాగదోషాదులు ఉన్నవారు ఈ పితృదోషాదులు ఐచ్ఛికంగా పొందుతారు.
దోషములు కలిగిన తరువాత ఏమి చేసినా కూడా వాటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా భయంకరమైనటువంటి మన ప్రాణ నష్టముల నుంచి వంశనాశనం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నది. మనసాదేవి స్మరణ చేస్తూ నాగదోషముల నుంచి తప్పించుకోవడానికి పితృదేవత అర్చనలు చేయడము తప్ప వారికి వేరే గత్యంతరం లేదు. గోసేవ మాత్రమే వారిని రక్షించగలుగుతుంది. ఓం తత్సతు పరమేశ్వరార్పణమస్తు.